మొన్న నేను చెప్పినప్పుడు కాకతీయులే మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశాన్ని అంతటిని యూనిఫై చేసి పరిపాలించారు. మొత్తం ఆంధ్రదేశం ఇప్పుడున్న ప్రజెంట్ మోడర్న్ ఆంధ్ర అని చెప్పడం జరిగింది. తర్వాత నన్ను ఒక స్టూడెంట్ అలా కాదు సార్ ఒక శాతవాహనులు అని కొన్ని చోట్ల ఇచ్చారంటే దానికి నేను ఏమంటున్నానంటే తర్వాత నేను కూడా రీచెక్ చేసుకుంటే ఈ ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం లేకపోతే విజయనగరం, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం అవతల శాతవాహనుల శాసనాలు కానీ ఏమీ మనకు దొరకలేదు అక్కడ. ఏదైనా ఒకవేళ గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో కొంత ఉండొచ్చేమో కానీ అది కూడా ఇన్స్క్రిప్షన్స్ లేవు కాబట్టి అప్పటికే అక్కడ చేది డైనాసిటీ లేదా కార్వేల్ ఆఫ్ కళింగలో కొద్దిగా స్ట్రాంగ్ ఎంపైర్ అనేది ఉంది కాబట్టి కార్వేలుడు ఇక్కడ వరకు వచ్చాడు. తర్వాత అతని ఇన్స్క్రిప్షన్ కూడా దొరికింది కాబట్టి మనం చూసాం అది. సో ఇవన్నీ చూసుకుంటే టోటల్ తెలుగు, మోడర్న్ తెలుగు ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా భౌగోళికంగా ప్రాదేశికంగా యూనిఫై చేసిన డైనాసిటీ కాకతీయులు అని మనం చెప్పొచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే కాకతి రాజ్య స్థాపనాచార్య అని ఇతనికి ఉంది అనేసి మనం చెప్పాము. ఇతనికి ఉన్న బిరుదు మొన్న అది ఏముంటుందని రేచర్ల రుద్రుడు ఉంది కదా, రేచర్ల రుద్రుడికి ఉన్న ఆ టైటిల్ ఏంటంటే కాకతీయ రాజ్యభార ధౌరేయుడు అంటే భరించాడు అనేది ఒకటి ఉంది. అలాగే కాకతీయ రాజ్య సముద్ధరుడు అని రెండు ఉన్నాయన్నమాట. సో కాకతీయ రాజ్య స్థాపనాచార్య అని లేదు. విరియాల కాంసానికి విరియాల ఎర్రభూపతికి ఇచ్చారు, మొత్తం రాజ్యమే లేదు. మొత్తం రాజ్యం పోతే రాజ్యాన్ని ఇచ్చారు, అందుకని కాకతీయ రాజ్య స్థాపనాచార్య అని వచ్చింది. ఇతను ఏం చేశాడు, భారాన్ని మోసాడు, దాన్ని సముద్ధరించాడు అంటే దాన్ని రివైవ్ చేసాడు. రాజు లేడు, రాజు వారసుడు లేడు, అలాంటప్పుడు రాజ్యాన్ని సామంతరించి కాపాడి ఆయన రివైవ్ చేశాడు కాబట్టి సముద్ధరించాడు కాబట్టి కాకతీయ రాజ్య సముద్ధరుడని పిలువబడ్డాడు. అలాగే కాకతీయ రాజ్య భార ధౌర్యుడు, భారాన్ని మోసినవాడు అని పిలువబడ్డాడు. ఒకవేళ ఎగ్జామ్లో వస్తే అది అలా చేయండి, ఇది ఇలా చేయండి. ఏ శాసనంలో కాకతి అనే దేవత కృప వలన ఒక గుమ్మడి తీగ కొడుకు పుట్టాడని అతని వంశస్థులు ఆ దేవత మీద కృతజ్ఞతతో కాకతీయ వంశం అని పేరు పెట్టుకున్నారని మనకు తెలుస్తోంది. అయితే రెడ్డి రాజుల కాలంలో రాయబడింది. సో ఆమె చెప్పిందట ఇలా గుమ్మడి తీగ ఈ స్టోరీ అంతా ఆ శాసనంలో రాయించింది అని తల్లి కలోజీ. సో ఏ పుస్తకంలో కాకతమ్మకు సైదోడు ఏకవీర అని ప్రస్తావించబడింది? కాకతమ్మ దుర్గా అవతారం అని చెప్పి ఏ సాహిత్య ఆధారాన్ని బట్టి తెలుస్తోంది? కాకతీర్నమ దుర్గా భజయంతి ఇతీతయా అని చెప్పి అతను పదప్రయోగం చేశాడని చెప్పి మనం చెప్పుకున్నాం అన్నమాట. సో నెక్స్ట్ మనకి కాకతీయుల్ని కరికాలని సంతతి వారని. సో గణపతి దేవుడు తన మోటిపల్లి శాసనంలో తన వంశానికి మూలకర్తలు మనువు, ఇక్ష్వాకు, మాంధాతలు అని చెప్పి రాయించాడు. గణపతి కాకతీయులు చతుర్థ కులం లేదా శూద్ర కులస్తులు అని చెప్పి మనం నిర్ణయించడానికి ప్రధానమైన ఆధారం ఏంటి? ఒకటి బ్రాహ్మణ కులస్తుడు ఒక మ్యారేజ్ జరిగింది. సో అలాగే ఏంటంటే ఆనాటి ఎవరైతే రైజ్ అవుతున్నారో అన్ని క్యాస్ట్లకి ఇచ్చారు కాబట్టి వీళ్ళు శూద్రాస్ అని చెప్తాం. ఇప్పటికి బయ్యారం గురించి కూడా మనకి బయ్యారం చెరువు శాసనం ఏం చెప్పింది? గణపతి దేవుడు దీని గురించి వంశవృక్షం గురించి చెప్పింది, మైలాంబ, అంతే కదా. బయ్యారం చెరువు శాసనము కాకతీయుల అదే ప్రాచీనత్వం గురించి ఏమని తెలియజేస్తోంది? వెన్నభూపతి కాకతీపురంలో నివసించాడు, వీరు వెన్నభూపతి వంశస్థులు అని తెలియజేస్తుంది. సో ఏమన్నా దాన్ని కాకతీయులు మొట్టమొదటి ఎవరి సేనాపతులుగా పనిచేశారు? కోర్టులో సేనాపతులుగా పనిచేశారు. సో కాకతీయుల చరిత్ర గురించి తెలియజేసే మొట్టమొదటి శాసనం పేరేంటి? మాంగల్లు ఆర్ మాగల్లు. ఓకే, కాకతీయులు మూల పురుషుడిగా బయ్యారం చెరువు శాసనంలో ఎవరి పేరు ప్రస్తావించబడింది? వెన్నభూపతి అనేది మనకి చెప్పబడింది. ఓకే, కాకతీయుల అంటే ఎవరు సేనాధిపతి? రాష్ట్రకూటుని సేనాధిపతి అయిన గుండియను సంహరించిన తూర్పు చాళుక్య రాజు కుమారుడు ఎవరు? గండడు, ద సన్ ఆఫ్ చాళుక్య భీమా అని మనం చెప్తాం. ఓకే,
మనకి కాకతీయుల వంశంలో ఏ రాజు కాలం నుంచి కాకతీయ కాకతీయ అనే వంశం పేరుతో అనే ప్రసిద్ధి పొందింది. అప్పటి నుంచి అతన్ని అఫీషియల్ గా మూల పురుషుడు అని చెప్పి చెప్తారన్నమాట. కాకతీయ గుండె కాలంలో ఎవరెవరికి మధ్యన వారసత్వ యుద్ధం తూర్పు చాళుక్య వంశంలో ప్రారంభమైంది. దానాన్నవుడు ఏమన్నా దాన్ని దానాన్నవుడికి సహాయంగా కాకతీయ గుండెలను ఎవరు పంపించారు? చూడు పంపించాడు. సో అది మీకు తెలిసింది కాబట్టి అయితే మనకి దానాన్నవుడు మాంగల్యులో ఒక శాసనం వేయించాడు కదా, అందులో ప్రధానమైన కంటెంట్ ఏంటి? అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కాకతీయుల వంశానికి చెందిన 4 పేర్లు ఉన్నాయి కదా అందులోని. ఓకే, నలుగురు. ఆ నలుగురు మీద ఎప్పుడైనా ఎగ్జామ్ మ్యాజిక్ ఫాలోయింగ్ ఏదైనా బిట్ రావచ్చు అని అది అడగడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ యుద్ధం, ఈ దాయాది యుద్ధంలో అదే ఎవరు ఆయన దానాన్నవుడు కదా, దానాన్నవుడు గెలిచాడు. గెలిచినందుకు ప్రతిఫలంగా దానాన్నవుడు కాకతీయ గుండెనకు ఏ సహాయం చేశాడు? ఇచ్చిన తర్వాత కాకతీయ గుండెను ఇంకొక ప్రాంతాన్ని ఈ కాకతీయ గుండె కాలంలో తూర్పు చాళుక్య వంశ చరిత్రలో లేదంటే ఆంధ్రదేశ్ చరిత్రలో ఒక ఒక ఏమన్నా దాన్ని విషయం జరిగింది అనమాట, ఒక ట్విస్ట్ అనమాట. అదేంటి ట్విస్ట్? దానాన్నవుని సంహరించి టెంపరీగా జటా చోడభూముడు వచ్చాడు. 2 ట్విస్టులు జరిగాయి అనమాట మనకి. సో రెండవ తైలపుడు వచ్చాడు కాబట్టి నేచురల్ గా అప్పుడు రెండవ తైలపుడు ఆ కొరవసీమను ఆల్రెడీ మరి ఆక్యుపై చేశారు కదా కాకతీయులు, దాన్ని ఏమని ఇచ్చేయడానికి ఎవరిని పంపించాడు? ఈ యుద్ధంలో ఏం జరిగిందంటే కాకతీయ గుండెనికి ఏమైందంటే ఎవరు లేరు కాబట్టి అతను ఓడిపోయాడు, మరణించాడు. మరణించిన తర్వాత మనకి ఏమన్నా దాన్ని రాజు అయిన వ్యక్తి ఎవరు? మొదటి బేతరాజు, గరుడ బేతవన్న. ఎందుకంటే మనం ఆల్రెడీ లైన్ లోని 4 పేర్లు గుండి రాసకూటుడు, గిరి రాసకూటుడు, బేతియ, కాకతి గుండెన. సో బేతి ఉన్నాడు కాబట్టి ఇతను 2 అవుతాడా? సో ఇక్కడ తిరిగి వీళ్ళకి రాజ్యం పోయినప్పుడు రాజ్యం లేని కాకతీయులకి రాజ్యాన్ని ఇచ్చిన వ్యక్తులు ఎవరు అంటే ఆల్రెడీ మనం చెప్పండి. ఇక్కడి నుంచి ఇచ్చింది ఆవిడ. ఎవరిని అడిగింది? ఎవరి? కళ్యాణి చాళుక్య. అది ఈ విషయం మనకి ఎలా తెలుస్తోంది? ఎర్రసేన అనే భార్య, వాళ్ళిద్దరూ జాలిపడి మొత్తానికి రాజ్యం ఇచ్చారు. ఓకే, అప్పటి నుంచి కాకతీయులు ఎవరికి సామంతులుగా జీవితం అంటే కళ్యాణి చాళుక్యులకు అన్నాం అనమాట. వాళ్ళిద్దరూ టైటిల్ కూడా అంటే గ్యారంటీగా గూడూరు శాసనం అవుతుంది. విరియాల కామసాని గూడూరు శాసనంలో కాకతి రాజ్య స్థాపనాచార్య అనేది వాళ్ళిద్దరికి కలిపి టైటిల్ ఉంది. ఓకే, సో గణపతి దేవుడి కంటే సుదీర్ఘకాలం ముందు కాకతీయ రాజ్యాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన రాజు ఎవరు? బేతరాజు, మొదటి బేతరాజు. ఇతను 50 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించాడమ్మా. ఏ రాజు కాలం నుండి కాకతీయులు స్వతంత్ర రాజులుగా మారారు? రాజులు అన్నమాట. అంతవరకు సైన్యాధిపతులు, రాజులు, స్వతంత్ర రాజులు కాదు, రాజులు. అది కూడా మొదటి బేతరాజు. అంతకుముందు కాకతీయ గుండెనే సైన్యాధిపతి. సో ఇండిపెండెంట్ గా ఒక చిన్న రాజ్యం, హనుమకొండ రాజ్యానికి రాజు అయింది. అప్పటి నుంచి రాజులు అయ్యారు. అది తర్వాత ఏ కాకతీయ రాజు కాలంలో కళ్యాణి చాళుక్యులకు తంజావూరు చోళులకు యుద్ధాలు ప్రారంభమయ్యాయి? మొదటి ప్రోలరాజు. సో అతని సార్వభౌముడు ఎవరు అప్పుడు? సోమేశ్వరుడు. నేచురల్ గా కళ్యాణి సోమేశ్వరుడు ఇది అనమాట. సో ఇతడు ఏమంటదాన్ని, ఇతని విజయాలకు మెచ్చి కళ్యాణి చాళుక్యుడు ఇచ్చిన ఇది రాజ్యం పేరు వంశపారంపర్య హక్కులతో సామంత రాజ్య ప్రభువుగా గుర్తించాడు అని చెప్పి అనమాట. సో తర్వాత మొదటి ప్రోలరాజు గొప్ప పరిపాలన దక్షుడు, రైతుల సంక్షేమం కోసం అనేక పనులు చేశాడు అనడానికి సాక్ష్యం ఏంటి? 2 చెరువులను తవ్వించి అక్కడ వరుణదేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అతడు శివభక్తుడు లేదా శైవ మతాన్ని అభిమానించాడు, ఫాలో అయ్యాడు అనడానికి నిదర్శనం ఏంటి? కాపాలిక, అదే పాశుపతం కదా, లకులీసుడు. అది కాలాననుడు అనమాట. అంటే లకులీసుడు పాశుపతం అనమాట. ఆ లకులీసుని శాఖ ఇదనమాట. సో కాలాముఖ నుండి వచ్చారనమాట. ఓకే, సో వైజనపల్లి, శివపురం. రెండో ప్రోలరాజు ఏమంటదాన్ని పాలవలస రాజులపై సాధించిన విజయాలన్నింటినీ మనకి ఏ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది? మనకి రుద్రదేవుని హనుమకొండ శాసనంలో చెప్తుందమ్మా. రుద్రదేవుని అంటే కుమారుడు ఉన్నాడు కదా, అతని హనుమకొండ శాసనంలో మనకి తెలుస్తుంది అనమాట.
రెండవ ప్రోలరాజు అనేక విజయాలు సాధించడం ఎవరికి కోపం వచ్చింది? మూడవ తైలపుడు. తైలప 3. సో వాళ్ళిద్దరికి మధ్య జరిగిన యుద్ధంలో రిజల్ట్ ఏంటి? అతన్ని ఓడించి తిరిగి విడిచిపెట్టాడు సార్వభౌముడని. మూడవ తైలపుడిని విడిచిపెట్టాడు. అప్పటి నుంచి కాకతీయ రాజ్యంపై కళ్యాణి చాళుక్యుల అధికారం అంతమైంది. అయితే ఇతడు పూర్తి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేయకుండా నామమాత్రపు సార్వభౌమాధికారాన్ని పాటించాడు. ఎందుకు లేనిపోయిన తిరుగుబాట్లు వస్తాయి, ఇంకా అప్పటికిప్పుడు ఇంకా రైజ్ అవుతున్నారు కదా అని చెప్పి జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు అనమాట. రెండవ ప్రోలరాజు జీవితంలోని విషాద సంఘటన ఏంటి? యుద్ధంలో అది ద్రాక్షారామం దగ్గర జరిగిన యుద్ధంలో అతడు మరణించాడు. సో వెలనాటి ఇది ఏమంటారు, రెండవ ప్రోలరాజు కూడా అదే ఏమన్నా రిలీజియస్ టాలరేషన్, పరమత సహనం పాటించాడని మనకు ఎలా తెలుస్తుంది? అది పరమత సహనాన్ని పాటించినట్టు మనకు ఎలా తెలుస్తుంది? ల్యాండ్ ఇచ్చాడు కాబట్టి అది ఇతడు రిలీజియస్ టాలరేషన్. సో రాజు మరణాంతరం రాజ్యానికి వచ్చిన రోజు మనం ఏంటంటే బేతరాజు ఒక్కటే ఉంది, అది ఒకటి వదిలేసాం. అంత గొప్పగా ఏమి ఇతనేమో లేవని చెప్పి పెద్దగా లేవు కాబట్టి అది వదిలేసాం బిట్స్ లో చూసుకుంటే. ఓకే, ఏ రాజు కాలం నుండి కాకతీయుల్ని స్వతంత్ర పాలకులుగా గుర్తించవచ్చు? రుద్రదేవుడు. సో రుద్రదేవుడుకు ఎంతమంది కుమారులు ఉన్నారు? 5. అందులో మనకు తెలుస్తున్న వాళ్ళ పేర్లు ఏంటి? రుద్రదేవుడు 1, 2 మహాదేవుడు 2, మూడో రాజు పెళ్లి దగ్గరరాజు. ఆ పేరు కోసం అన్నమాట అసలు పేర్కొన్నారని. ముగ్గురు గురించి మనకు చాలు. రుద్రదేవుడు మొట్టమొదటి దండయాత్ర ఎవరి మీద దండెత్తాడు? నాటి చోట్ల, ఎందుకంటే చంపేశారు కాబట్టి దాన్ని అక్కడ వాళ్ళ మీద దండెత్తి ద్రాక్షారామం, తర్వాత శ్రీశైలం ఇవన్నీ అనమాట. సో జయించిన తర్వాత అతను రేపల్లి దుగ్గరాజు అనే అతను నేను ప్రోలరాజు, రెండవ ప్రోలరాజు కుమారుడిని అని చెప్పుకున్నాడు అని చెప్పి మనకు అదొక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మూడవ తైలపుని మరణం తర్వాత కర్ణాటకలో ఆ కళ్యాణి ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాన్ని, మూడవ తైలపుని సంహరించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? చాలా చూరిపోయింది. అదే సమయంలో మహారాష్ట్రలో ఒక వంశం వచ్చింది. ఆ వంశం పేరేంటి? రాజు పేరేంటి? బిల్లమ. అలాగే కర్ణాటకలో ఆల్రెడీ హోయసాలు ఉన్నారు. వీళ్ళందరూ బలవంతులయ్యారు మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, పూర్వ కళ్యాణి చాళుక్య తెలుగు ప్రాంతాలని. ఓకే, ఆంధ్రదేశ్ చరిత్రలో పల్నాటి యుద్ధము ఏ కాకతీయ రాజు కాలంలో జరిగింది? మొదటి ప్రతాపరుడు రుద్రదేవుడు. సో అతను ఎవరికి సహాయంగా ఏం చేశాడు? రాజుకి సహాయం చేసి ఒక మంది సైనికుల్ని పంపించాడు. పల్నాటి యుద్ధంలో చివరికి ఎవరు జయించారు కానీ మొత్తం అంతా నిర్వీర్యం అయిపోయింది. అది అన్నమాట. రుద్రదేవుడు ఎవరి చేతిలో మరణించాడు? ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది? ఏం చెప్పాడు అందులో? తండ్రి గురించి చెప్తూ ప్రియుల ఆటలను, ఆంధ్ర స్త్రీల ఆటలను జయితికి అరికట్టాడు అని అందులో ప్రస్తావించాడు. అలాగే ఇంకొక సాహిత్య ఆధారంలో కూడా రుద్రదేవుడి మరణం గురించి ప్రస్తావించబడింది. అని చతుర్వర్గ యుద్ధ భూమిలో యజ్ఞ పశువుని సంహరించినట్లు జైతుకి రుద్రదేవుని సంహరించాడు అని చెప్పాడు అన్నమాట. సో మొత్తానికి రుద్రదేవుడు కూడా విషాదం చెప్పి, సో మనకి రుద్రదేవుడు సకల కళా పోషకుడని, స్వయంగా కవిని, విద్వాంసుడని, మహావిజ్ఞాని అని, కవుల పాలిటి కల్పతరువని ఏ శాసనం బట్టి మనకు తెలుస్తోంది? పిల్లల మర్రి శాసనం, పిల్లల మర్రి ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి ఇదంతా ఈ విశేషణాలన్నీ తెలుస్తున్నాయి అనమాట. నీతి సారం అనే గ్రంథం రాశారు కాబట్టి హనుమకొండలో 1000 స్తంభాల మండపాన్ని నిర్మించింది. దాని కంటిన్యూషన్ ఇంకోటి నిర్మించాడు అక్కడే, దాని పేరు చెప్పండి. త్రికోటేశ్వరం. అది రుద్రేశ్వరం అని చెప్పే త్రికోటాలయం అనేది. నెక్స్ట్ పిల్లలమర్రి మంత్రకూటాల్లో రుద్రదేవుని ఆజ్ఞతో దేవాలయాలు నిర్మించిన అతని సేనాధిపతి పేరు గంగాధరుడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని రుద్రదేవుడు ప్రారంభించాడని మనకు ఎలా తెలుస్తోంది? ఓరుగల్లు కోటను రుద్రదేవుడు ప్రారంభించాడని మనకి ఎలా తెలుస్తుందంటే కొలని గణపతి దేవయోగ శాస్త్రము అనే గ్రంథం ద్వారా, కొలని గణపతి దేవుని శివయోగ శాస్త్రం అనే గ్రంథం ద్వారా సో మనకి తెలుస్తుంది. అలాగే రుద్రదేవుడు నేలమట్టం చేసిన పట్టణాల సంఖ్యకి సరిపోయేటట్లుగా ఓరుగల్ నగరంలో కోటలు నిర్మించబడ్డాయని మనకి గణపతి దేవుని ఒక శాస్త్రం చెప్తోంది.
మహాదేవుని మరణానంతరం ఎన్ని సంవత్సరాలు కాకతీయ రాజ్యం అల్లకల్లోలానికి గురి అయింది? సో మహాదేవుడు కూడా చేతిలో మరణించాడు. తర్వాత గణపతి దేవుడు బంధింపబడ్డాడు. మీకు ఎలాగా తెలిసిందే కాబట్టి ఆంధ్రదేశాన్ని అంతటినీ మొట్టమొదటి ఏకం చేసిన వాడు గణపతి దేవుడే. గణపతి దేవుడే. ఎందుకంటే ప్రాదేశికంగా శాతవాహనులు శాసనాలు మొత్తం ఆంధ్ర ప్రాంతంలో పూర్తిగా దొరకలేదు కాబట్టి ఇతను ఇతను యూనిఫై చేసాడు అనేది అక్కడ పాయింట్ అనమాట, మనం చెప్పొచ్చు అనమాట. సో గణపతి దేవుడిని మొట్టమొదటి తెలుగు చక్రవర్తి అంటారు. సో ఆంధ్రజాతికి ప్రత్యేక గుర్తు ఆంధ్రదేశం, ఆంధ్ర రాజ్యము, తెలుగు రాయుడు, ఈ పేర్లన్నీ వచ్చాయని కూడా మనం చెప్పుకున్నాం అనమాట. గణపతి దేవుడు దేవగిరిలో బందీగా ఉండగా లేదా దౌలతాబాద్లో బందీగా ఉండగా అక్కడ ఆంధ్రదేశం మీద దండెత్తిన చోళ చక్రవర్తి ఎవరు? మూడవ కులోత్తమ చోళుడు. వెరీ గుడ్. మూడవ కులో అతను ఓరుగల్లు ప్రవేశించినట్టు ఇది. సో కాకతీయ రాజ్య సముద్రుడు, కాకతీయ రాజ్య భార ధౌరేయ ఇద్దరు కూడా రేచర్ల రుద్దుడే. అది క్లియర్ అయిపోయింది అనమాట. ఓకే, గణపతి దేవుని చెరసాల నుండి వదిలివేయడానికి ప్రధానమైన కారణం జైత్రపాలుడు లేదా జైతుకి గణపతి దేవుని చెరసాల నుండి వదిలివేయడానికి ప్రధాన కారణం సార్ రాజ్యాల ఆక్రమణ సార్. అలా కాదు, ఎందుకంటే హోయసాలు హోయసాలుడు మూడవ బల్లారుడు, అదే హోయసాలు వచ్చేస్తున్నారు. మూడవ బల్లారుడు కాదు, హోయసాల బల్లారుడు వచ్చేస్తున్నాడు. హోయసాలు రెగ్యులర్గా వస్తున్నారు కదా. ఒక రాజ్యం ఉంటే గణపతి దేవుడు మనకు సపోర్ట్ చేస్తాడు. కాకతీయులు వాళ్ళు పక్క పక్క బార్డర్లు అవుతాయి, కొట్టుకుంటారు. ఇంకా పైన ఉన్నారు కదా వీళ్ళు, అటువైపు డైవర్ట్ అవుతుంది అని చెప్పి ఇతను పంపించాడు అనమాట. మొత్తానికి గణపతి దేవుడు ఏ రాజ్యం మీద జయించి ఆ వంశాన్ని తొలగించకుండా వంశంతో బంధుత్వాన్ని ఏర్పరచుకుని ఆ వంశపు రాజు కుమార్తెలైన నారాంబ పేరాంబలను వివాహం ఆడాడు. ఏ రాజ్యవంశం? ముదిగొండ దివిసీమ అమ్మ, అయ్యన చోడు అని దివిసీమ. అంత ఇంపార్టెంట్ కాదులేండి, జస్ట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు సపోర్ట్ చేశారు. తర్వాత యుద్ధాల్లో ఇతనికి సపోర్ట్ చేశారనమాట. ఓకే, ఆల్రెడీ వెల్నాటి చోడ వంశం, దాంతో వెల్నాటి చోడ వంశం ఆంధ్రదేశంలో పూర్తిగా ఎండ్ అయిందనమాట. పూర్తిగా ఎండ్ అయింది. సో వేంగి రాజ్యం అంతా దీనివల్ల వస్తే దానికి ప్రతినిధిగా గణపతి దేవుడు ఒక వ్యక్తిని నియమించాడు. అతను ఎవరు? గణపతి దేవుడు అతను గజసాహినిగా పనిచేశాడు. జాయప్ సేనాని. జాయప్ సేనాని ఏ పుస్తకాన్ని బట్టి ప్రత్యేకమైన డాన్స్, ఆ డాన్స్ పేరుని శివతాండవము. గణపతి దేవుడు నెల్లూరు తెలుగు చోళ వంశంలో ఏ రాజుని సపోర్ట్ చేశాడు ఆల్రెడీ చూసుకున్నాం అనమాట. గణపతి దేవునికి పాండ్యరాజు అయిన జటావర్మ సుందర పాండ్యునికి ఎందుకు యుద్ధం వచ్చింది? కాంచీపురం, ఆ నెల్లూరు అనేది రెగ్యులర్ గా ఇతను వెళ్ళిపోయాడు కాబట్టి కొప్పరిజంగని ఆంధ్రదేశం మీద పంపించాడు. కొప్పరిజంగుడి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. గణపతి దేవుడు ఓడిపోయిన ఏకైక యుద్ధం ఎవరి చేతిలో ఓడిపోయాడు? పాండ్యుడు వాళ్ళ బ్రదర్స్ మొత్తానికి పాండ్యరాజులు అందరూ కలిసి ముత్తుకూరు దగ్గర ఓడిపోయాడు. సో జటావర్మ సుందర పాండ్యుడు ఎక్కడ వీరాభిషేకం చేసుకున్నాడు? నెల్లూరు. అంటే గణపతి దేవుడు ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఆక్యుపై చేసి కొద్ది రోజుల తర్వాత ఆ నెల్లూరు ప్రాంతం అంతా వాళ్ళకి కోల్పోవడం జరిగిందనమాట. అది అక్కడ పాయింట్ అనమాట. సో మళ్ళీ ఆ నెల్లూరుని సౌత్ ఇండియా, దక్షిణ ఆంధ్రదేశాన్ని తిరిగి జయించిన కాకతీయ చక్రవర్తి ఎవరు? బ్రహ్మదేవమ్మ. ఓకే, సో గణపతి దేవుడు ఎవరి నుంచి మోటుపల్లి ఓడరేవును స్వాధీనం చేసుకున్నాడు? సో అక్కడ అభయశాసనం వేయించిన తర్వాత అక్కడ వ్యాపార నిబంధనలను అమలుపరచడానికి ఎవరిని పాలకునిగా నియమించాడు? మోటుపల్లి పాలకునిగా సిద్ధయ్యదేవుడు. తన రాజధానిని హనుమకొండ నుండి ఎక్కడికి మార్చాడు? అర్థం ఏంటి? ఏకశిల. అందుకే ఊరుగల్లికి ఏకశిలా నగరం. ఏ ప్రసిద్ధ కవి ఏకశిలా నగరంలో పుట్టాడని అంటారు? పోతన గారు. గణపతి దేవుడు తన చిన్న కుమార్తె రుద్రమదేవిని ఎవరికిచ్చి వివాహం చేశాడు? చాళుక్య వీరభద్రుడు. రుద్రమదేవి ఏ వంశస్థురాలు? రుద్రమదేవి అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ గాంధీల కథలాగా ఉంది ఇది. మరి నెహ్రూ వంశం గాంధీ అయింది కదా, ఇక్కడ అలాగ అవ్వాలి కదా. మామూలుగా ఏంటంటే హనుమంతరావు గారు అదే రాశారు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళని చాళుక్య వంశం అనాలి అని చెప్పి రాశారు సరదాగా. అది ఆయన ఒపీనియన్, ఆయన అభిప్రాయాన్ని కూడా చెప్పారు. ఎందుకంటే ఈ రెండు మ్యారేజ్ అలయన్స్ని బట్టి ఆయన అలా చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు మీకు అది గుర్తుంటది కాబట్టి. గణపతి దేవుని మరణానంతరం రుద్రమదేవి ఏ పేరుతో సింహాసనం అధిష్ఠించారు? రుద్రమ అనేదాన్ని
గణపతి దేవుడు తన అల్లుడైన చాళుక్య వీరభద్రునికి నల్గొండలోని కొలనుపాకం ఆరణంగా ఇచ్చాడట. అది కొలనుపాక శాస్త్రం. ఆ శాస్త్రంలోనే మనకి ఇంపార్టెంట్ కాదు, కొలనుపాక ఆరణం కట్నంగా ఇచ్చాడు అని చెప్పి. సో రుద్రమ్మదేవికి ముగ్గురు కుమార్తెలు పేర్లు. ఆ తర్వాత మూడో కూతురు ఉంది, ఆమెమో తొందరగా చనిపోయిందంటమ్మా. మూడో కూతురు కూడా ఉంది కానీ ఆవిడ ఎర్లీ డెత్ అంట. అది కూడా ఏదో శాస్త్రంలో ఉందని నేను చదివాను అన్నమాట. అక్కడ మొత్తానికి ఏదో కట్నంగా ఇచ్చింది కానీ ఆమె తొందరగా చనిపోయింది. ముగ్గురు కూతుర్లు అనేది చాలు అనమాట. సో ప్రతాపరుద్రుడు ఎవరి కుమారుడు? ముమ్మిడమ్మ కుమారుడు. ప్రతాపరుద్ర మన గణపతి దేవుని మరణాంతరం అతని పట్టమహిషి రుద్రమదేవి చాలా కాలం రాజ్యం చేసిందని ఒక గ్రంథంలో చెప్పబడింది. ప్రతాపరుద్ర యశోభూషణంలో అలా చెప్పబడిందని చెప్పి దానికి వ్యాఖ్యానం రాసిన కుమారస్వామి సోంప్రీతి ఆ సోంపేరి అనమాట అతని పేరు. అతను చెప్పాడు అనమాట. సో అదే మళ్ళీ అదే గ్రంథంలో ఇంకో చోట ఏమో రుద్రమదేవి ఏమో గణపతి దేవుడికి కుమార్తె అని చెప్పి రెండు పరస్పర విరుద్ధమైన డైలాగులు ఆ ప్రతాపరుద్ర యశోభూషణంలో ఉన్నాయంట. ఒక దగ్గర ఏమో కూతురుని రాశాడు, ఒక దగ్గర ఏమో భార్య అని రాశాడు అనమాట. సో మొత్తానికి అలాగే ఇంకొక విదేశీ రచయిత కూడా మార్కో పోలో. సో అతనే కూడా భార్య అని రాశాడు కాబట్టి అందుకనే బ్రిటిష్ హిస్టారియన్లు రుద్రమదేవి గణపతి దేవుని భార్య అని కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మొత్తానికి రుద్రమదేవి గణపతి దేవుని కూతురు అని ఏదైనా శాసనాధారం ఉందేంటి? అది ఇంపార్టెంట్ కదా. ఇన్స్క్రిప్షనల్ సోర్స్ వెరీ గుడ్. మల్కాపురం శాసనం, ఇటీవల ప్రకటించబడిన మల్కాపురం శాసనంలో రుద్రమదేవి గణపతి దేవుని కుమార్తె అని ప్రస్తావించబడింది. సో క్లియర్ అయిపోయింది అనమాట. అదే క్లియర్ అయిపోయింది మల్కాపురం ఇన్స్క్రిప్షన్ ప్రకారం అనమాట. తర్వాత ఏమైందంటే రుద్రమదేవి పరిపాలన స్వీకరించినప్పుడు ఆంధ్రదేశం పరిస్థితి మనం చూసుకుంటే ముత్తుకూరు యుద్ధంలో గణపతి దేవుడు ఓడిపోయాడు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో ఎప్పుడైతే కాకతీయ సామ్రాజ్యం అక్కడ ఒక కదలికి వచ్చింది అనమాట. ఇన్స్టెబిలిటీ అనేది, సుస్థిరత్వం దెబ్బతిన్నది, కదలికి వచ్చింది. సో ఆ మొత్తం కృష్ణానది పైన దక్షిణాంధ్ర అంతాను అక్కడ పాండ్యులకి వెళ్ళిపోయింది. సో అప్పుడు జటావర్మ సుందరపాణ్యుడు ఏం చేశాడంటే ఈ తంజావూరు చోళ రాజు వీరరాజేంద్ర చోళుని తన సామంతునిగా చేసుకుని అక్కడ తంజావూరు చోళ రాజుని అక్కడ అతనికి నెల్లూరు రాజ్యాన్ని ఇచ్చాడు. నెల్లూరు రాజ్యం అతనికి ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తానికి తీరాంధ్రదేశంలో కొంత భాగం కాకతీయ రాజ్యం నుండి విడిపోయింది. తీరాంధ్రదేశంలో కొంత భాగం అన్నమాట. సో ఇక్కడ ఇలా విడిపోయినప్పుడు ఇప్పుడు ఆవిడ రాజ్యాన్ని స్వీకరించింది. ఆవిడ ఏం చేసిందో చూద్దాం. కాకతీయ రుద్రమదేవి రాజ్యానికి రాగానే సో ఇక్కడ అక్కడ ఆమె సవతి సోదరులు ఇద్దరు రుద్రమదేవిని ఎలాగైనా సరే సింహాసనాన్ని తొలగించి రాజ్యాన్ని ఆక్యుపై చేయడానికి సవతి సోదరులు ఇద్దరు ప్రయత్నం చేశారట. గణపతి దేవునికి మరొక భార్య వలన కలిగిన కుమారులంట. వాళ్ళిద్దరి పేర్లు హరిహర దేవుడు, మురారి దేవుడు అని ఇద్దరంట. అయితే వారి ప్రస్తావన ఏ శాసనాల్లోని లేదు. హరిహర దేవుడు, మురారి దేవుడు గురించి. సో వాళ్ళు ఏంటంటే తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒకరోజు ఏదో సమ్ టెంపుల్కి వెళ్ళిందంట ఆవిడ మొగలిచెరలో దేవతా దర్శనానికి వెళ్ళేసరికి అప్పుడు ఓరుగల్ కోటను ఆక్యుపై చేశారని, చివరికి మళ్ళీ రుద్రమదేవి వచ్చి సౌత్ సోదరులతో యుద్ధం చేసి ఓరుగల్ కోటని తిరిగి పట్టుకుని వారికి మరణదండన విధించిందని చెప్పి మనకు ప్రతాపరుద్ర చరిత్ర ఎవరు రాశారు? ప్రతాపరుద్ర చరిత్ర నాథుని ప్రతాపరుద్ర చరిత్ర. సో ఆ పుస్తకం చెప్తుందట ఇలాగా. శాసనాధారం ఏం లేదు కానీ ఆ పుస్తకంలో ఈ కథ అయితే ఉందన్నమాట. సో ఈ యుద్ధ సమయంలో సామంతులందరూ కలిపి రుద్రమదేవికి అండగా నిలిచారని అక్కడ అదే ఏమంటారు దాన్ని జన్నిగి దేవుడు, కాయస్థ జన్నిగి దేవుడు, అలాగే అంబదేవుడు, గోన గన్నారెడ్డి, వేచర్ల ప్రసాదిచ్చుడు. అంటే కాకతీయ రాజ్యంలో గణపతి దేవుడి దగ్గర నుంచి కూడా చూస్తే సామంతరాజులే స్ట్రాంగ్. అందుకే చూడండి కరెక్ట్గా మనం చూసుకుంటే ప్రతాపరుద్రుడు రెండోసారి మహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా జోనా ఖాన్ చేతిలో ఓడిపోవడానికి కారణం ఏంటి? మొదటిసారి యుద్ధంలో 4 నెలలే అయింది. వీళ్ళేమో ఎవరు ఊర్లో వెళ్ళిపోయారు రాజ్యం. వాళ్ళ ఆర్మీలు తీసుకుని నాయంక్ర సిస్టమ్ కదా వీళ్ళు. సో ఆర్మీలు వెళ్ళిపోయి కరెక్ట్గా ఇమీడియట్గా వచ్చాడు అక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్. అతనికంటే రెడీగా బోల్డ్ సైన్యం వాళ్ళ నాన్న ఇచ్చాడు. నువ్వు కరెక్ట్గా చేయలేదు, నువ్వు వెళ్ళని. ఈ టైంలో తిరిగి వెనక్కి వచ్చే పరిస్థితి లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, వచ్చాడు ఒరుగల్ కోటను ముట్టడించాడు. ఈ లోపల చుట్టుపక్కల ఉన్న నాయంక్ర సైన్యం అంతా గ్యాదర్ అవ్వలేదు. అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఫర్ ద డిఫీట్ ఆఫ్ ది ప్రతాపరుద్ర. ఎందుకంటే ఎర్లియర్ ఇన్ ద ఫస్ట్ వార్ విత్ జోనా ఖాన్ హీ డిఫీటెడ్
మరి ఢిల్లీ సుల్తానేట్ తాలూకు ఆర్మీని డిఫీట్ చేశారు కదా. సో రెండోసారి అలాగే అయింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతిసారి కూడా గణపతి దేవుడికి కానీ ప్రతాపరుద్రుడికి కానీ రుద్రదేవుడు కొంతమంది సామంతరాజులు లీడ్ రోల్ ప్లే చేశారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఈ రేచర్ల ప్రసాదిత్యుడు ఏమంటారు దాన్ని, రేచర్ల ప్రసాదిత్యుడు అనే సేనాధిపతి మొత్తం శత్రువులు అదే వీళ్ళిద్దరు దాయాదులు ఉన్నాయి వాళ్ళందరినీ ఓడించి రుద్రమదేవి పట్టాభిషేకం జరిపించాడని మనకి వెలుగోటి వంశావళి తెలుపుతోంది. సో ఇంకో టైటిల్ ఏంటంటే ఇతనికి కాకతీయ రాజ్య స్థాపనాచార్య రాజ్య పితామహంక. అంటే ఎన్ని స్థాపనాచార్యులు ఉంటారు మరి. ఇతని పేరు ఇదంతా రేచర్ల ప్రసాద్ ఇచ్చుడికి కూడా బిరుదు ఉందని ఎవరో చెప్పారు కదా మనకి. స్థాపనాచార్య అనేది ఇతనికి ఉంది. అయితే ఇప్పుడు ముగ్గురు స్థాపనాచార్యులు వచ్చారు. విరియాల కామసాని, విరియాల ఎర్రసేనాని మరియు రేచర్ల ప్రసాదిత్యుడు రుద్రందేవి కాలంలో. రేచర్ల రుద్రుడికి కాకతీయ రాజ్య భారధౌరేయ కాకతీయ రాజ్య సముద్ధరుడు అనే 2 టైటిల్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. తర్వాత ఏంటంటే 1 by 1 ఇంకా ఆవిడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అక్కడ ఏమన్నా దాన్ని కళింగని మొట్టమొదటి దండయాత్ర చేసిందట. మొత్తం అక్కడ మొదటి కాలంలో మొత్తం తీరాంధ్ర ప్రాంతం అంతా అదే ఈ అంటే ఉత్తరాంధ్ర అంతా అక్కడ కళింగ వాళ్ళ దేంట్లో ఉంది కాబట్టి సో ఆమె వెళ్ళి కళింగని ముందు జయించిందట. ఉత్తరాంధ్ర అంతా కలుపుకుంది. అంటే గణపతి దేవుడు ఆ ముత్తుకూరు యుద్ధంలో చనిపోయినప్పుడు కళింగ కొంత ఆక్యుపై చేసుకుంటారు. దక్షిణాంధ్ర ఏమో చోళులు, ఈ ఉత్తరాంధ్ర ఈ కళింగులు ఆక్యుపై చేసుకుని ఉండొచ్చు. అందువల్ల ముందు దాన్ని కొట్టింది అనమాట. ఉత్తరాంధ్రని వెనక్కి తెచ్చుకుంది. సో వేంగి ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ రైవలరీ ఎవరు, ప్రధానమైన రైవలరీ పాండ్యులు. అక్కడ ఏమన్నదాన్ని రుద్రమదేవి ఆ పాండ్యులు ఏంటంటే ఆల్రెడీ నెల్లూరు వరకు అది ఏమంటారు దాన్ని వాళ్ళు ఎక్కడికి వచ్చి కృష్ణానదిని దాటి ఈ వేంగి అలాగే కడప వరకు మొత్తానికి వచ్చేసరికి రుద్రమదేవి సైన్యాన్ని పంపించింది. అది వాళ్ళని కంట్రోల్ చేశారు. పాండ్యుల్ని వెనక్కి పంపించగలిగారు అనమాట. సో పాండ్యుల మీద విజయం సాధించింది. దాని తర్వాత అక్కడ మరి పాండ్యులు నెల్లూరు వీరరాజేంద్ర చోళుడికి ఇచ్చేశారు కదా. అందువలన రుద్రమదేవి తన సేనాధిపతిని పంపించి ఆ పాండ్యుల ప్రతినిధి అయిన వీరరాజేంద్ర చోళుడిని అక్కడ ఓడించి సో మొత్తానికి ఏమంటారు దాన్ని ఆమె నెల్లూరుని ఆక్యుపై చేసుకుంది. అంటే చూడండి, జటావర్మ సుందర పాండ్యుడు ఆ ముత్తుకూరు యుద్ధం తర్వాత జరిగిన రుద్రమదేవితో జరిగిన అన్ని యుద్ధాల్లో 2 యుద్ధాల్లో కూడా అతను ఓడిపోయాడు. అయితే ఓడిపోయి అతను ఏమని చెప్పుకున్నాడట, ఆవిడ అబల కాబట్టి స్త్రీ కాబట్టి ఆవిడ నేనేం అనలేదు వదిలేశానని చెప్పి తన శాసనాల్లో చెప్పుకున్నాడట. 2 యుద్ధాల్లో రుద్రమ చేయించే అంతటి గొప్ప వీరుడు జటావర్మ సుందర పాండ్యుడు, ద గ్రేటెస్ట్ రూలర్ నిజంగా ఆ టైంలో. అతనికి మంచి ఆర్మీ, హీ నెవర్ డిఫీటెడ్ అంటారు. కానీ అటువంటి రాజు 2 సార్లు రుద్రమదేవి చేతిలో ఓడింపబడ్డాడు. తన సైన్యం ఓడింపబడింది. అయినా సరే ఆవిడ స్త్రీ కాబట్టి అని అతను చెప్పుకున్నాడు కాబట్టి కంపల్సరీగా రుద్రమదేవి చేతిలో ఓడిపోయాడు కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా చెప్పుకున్నాడు అని చెప్పి చరిత్రకారులు అంటారు అనమాట. సో మొత్తానికి ఇక్కడ నెక్స్ట్ రుద్రమదేవికి అక్కడేమో ఈస్ట్లో కళింగ అదే మన ఉత్తరాంధ్ర ప్రాంతం అటు వెళ్ళింది. తర్వాత ఏమో సౌత్కి తమిళనాడు వైపు పాండ్యాస్ని లైన్లో పెట్టింది. ఇంకా ఇంకొకరు ఉండిపోయారు ఆ టైంలో కాంటెంపరీలో రుద్రమదేవికి సమకాలికల్లో ఏ వంశం, యాదవులు. సో యాదవ వంశం అనమాట. ఇక్కడ మహదేవుడు 1260 మొత్తానికి మహదేవుడు యాదవ రాజ్యం మీద కాకతీయ రాజ్యం మీద అక్కడ మహదేవుడు అక్కడ యాదవ మహదేవుడు సో ఇన్వైట్ చేస్తే అక్కడ జరిగిన యుద్ధంలో దేవగిరి కోట వరకు పరిగెట్టించిందని ఆవిడ ఇటు నుండి అయితే తరుముకుంటూ వెళ్ళిందని చివరికి ఏమన్నదాన్ని అక్కడ అద్భుతమైన విజయం సాధించి చాలా డబ్బులు వసూలు చేసిందని ఆ వసూలు చేసి అక్కడ తన నాయంకర్లకి అందరికీ సేనాధిపతులకి అందరికి పంచిపెట్టిందని మనకి ప్రతాప చరిత్ర ఏకామనాథుని ప్రతాప చరిత్ర మనకి చెప్తోంది. శాసనాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి అన్నమాట మొత్తానికి. సో మొత్తానికి అక్కడ ఆ యుద్ధంలో రుద్రమదేవి గెలిచింది. ఇక్కడి నుంచి రుద్రమదేవికి ట్విస్ట్ ఏంటంటే 3 పక్కల చూడండి, అక్కడ యాదవాస్ని ఓడించింది, అక్కడేమో ఒరిస్సా రాజుని గాంగాస్ని ఓడించింది, నరసింహదేవుడిని ఓడించింది.
పాండ్యాస్ని ఓడించింది. అంటే స్ట్రాంగ్ రూలర్స్ అందరినీ ఓడించేసింది ఆవిడ. చాలా బాగుంది. అప్పుడు ఆవిడకి అత్యంత ముఖ్యమైన ఇబ్బందికరమైన సంఘటన ఆవిడ జీవితంలో కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు ప్రకటించడము. కాయస్థ అంబదేవుడు. సో వీళ్ళు అన్ని రకాలుగా కూడా ఈ కాయస్థ ఫ్యామిలీ అనేది కాకతీయులకి ఎన్నో యుద్ధాల్లో వాళ్ళు హెల్ప్ చేసిన ఇదనమాట. తర్వాత ఇతను తిరుగుబాటు అనమాట. అయితే రుద్రందేవి ఒక సామంతుడు మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేశాడు. అతను స్ట్రెంగ్థెన్ అయిపోతున్నాడు. చుట్టుపక్కల చాలా గెలిచేయడం అని మనకు పొలిటికల్ హిస్టరీ తీసేస్తాం. సో అతను ఎలాగా అని చెప్పి ఆమె ఏమన్నదాన్ని రుద్రందేవి అతని మీద ఇన్వేజన్కి వెళ్ళింది. ఆ యుద్ధంలో మొత్తానికి ఆ యుద్ధం జరుగుతుంటే రుద్రందేవి మరణించింది. సో రుద్రందేవి మరణించింది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు కాయస్థ అంబదేవుని చేతిలో రుద్రందేవి మరణించింది. రాజ్యం ఏం కోల్పోలేదు, కొన్ని ప్రాంతాలు కోల్పోయారు, కానీ ఆ యుద్ధంలో ఆమె మరణించింది. సో అయితే ఆమె కాయస్థ అంబదేవుని చేతిలో మరణించింది అనడానికి మనకి సాక్ష్యం ఏంటంటే, మనకి ఎవిడెన్స్ ఏంటంటే, నల్గొండ జిల్లాలోని చందుపట్లలో లభించిన శాసనంలో రుద్రమదేవి మరియు ఆమె సేనాధిపతి మల్లికార్జున నాయనం గారు రుద్రమదేవి తాలూకా సేనాధిపతి అన్నమాట. వారిద్దరికీ శివలోక ప్రాప్తి కలగాలని పువ్వుల ముమ్మిడింగారు అనే వ్యక్తి ఆ శాసనాన్ని వేయించాడు. పువ్వుల ముమ్మిడింగారు అనే వ్యక్తి కింద జనరల్ అయి ఉంటాడు. తన సుప్రీం కమాండర్ అయిన మల్లికార్జున నాయనం గారు, అలాగే తమ క్వీన్ అయిన రుద్రమదేవి ఇద్దరికి కూడా మరణించారు. కాబట్టి శివలోక ప్రాప్తి కలగాలి అని చెప్పి చందుపట్లలో ఒక శాసనం వేయించాడు. ఆ శాసనం వేయించిన వ్యక్తి పేరు పువ్వుల ముమ్మిడింగారు. సో దీన్ని బట్టి పరబ్రహ్మ శాస్త్రి గారు, కాకతీయుల మీద ప్రధానంగా రీసెర్చ్ చేసిన పరబ్రహ్మ శాస్త్రి గారు, రుద్రమదేవి ఆమె సేనాధిపతి మల్లికార్జున నాయనం గారు యుద్ధభూమిలో మరణించారు. సో అని చెప్పి ఆయన తీర్మానం చేశారన్నమాట. ఈ కాయస్తంభదేవుని యుద్ధభూమిలో మరణించారు అనేసి. ఆమె ఓకే, అంత వీరోచితంగా నిజంగా చూడండి. ఒక క్వీన్ అంటే స్త్రీ అయినప్పటికీ పురుష వేషాన్ని ధరించి అశ్వాన్ని అధిరోహించి స్వయంగా సైన్యాలను నడుపుకుంటూ యుద్ధ భూమిలో వీరోచితంగా పోరాడిందట. యుద్ధ భూమిలో తండ్రి ఆధ్వర్యంలో అన్నిట్లోనే సుశిక్షితురాలై వీర వనితగా ఆమె రూపుదిద్దుకుని తండ్రి తన మీద పెట్టిన నమ్మకాన్ని నెరవేర్చింది. కాకతీయ రాజ్యాన్ని కాపాడింది. అలాగే తండ్రిని ఓడించిన పాండ్యులను తరిమేసి కంచి వరకు ఆంధ్రదేశ పతాకాన్ని వెళ్ళి ఎగరవి మన జెండా పాతింది. కాంచీపురంలో జెండా పాతింది, చిన్న విషయం కాదు. అలాగే యాదవులతో ఎప్పుడూ ఓటమే. అక్కడ గణపతి దేవుడు తండ్రి అయిన మహాదేవుడు, అలాగే రుద్రదేవుడు ఎప్పుడూ విషాదమే. అటువంటి యాదవ మహాదేవుడు అంతే యాదగిరి వాళ్ళ దగ్గరే వెళ్ళి దేవగిరి ఇంట గెలవడమే కదా రచ్చగలిచింది. వాళ్ళ ప్రాంతంలోనే వాళ్ళని ఓడించింది. కాకతీయ వంశస్థుల ఆధిక్యతను నెలకొల్పింది. వాళ్ళని సామంతరాజులుగా చేసుకుంది. సో భారతదేశ చరిత్రలో, అంటే ఆంధ్రదేశ్ చరిత్రలోనే కాకుండా టోటల్ మనకి యావత్ భారతదేశ చరిత్రలోనే సింహాసనం అధిష్ఠించి పట్టాభిషేకం ధరించి కిరీటం ధరించి రాజ్యాన్ని పరిపాలించిన ఏకైక స్త్రీ అక్కడ. అంటే ఏంటి, అక్కడ సింహాసనం పట్టాభిషేకం, అక్కడ మీకు ఏమైంది, ఆమె సుల్తానా రజియా ఉంది, చూజన్ సక్సెసర్ సుల్తానా రజియా. కానీ అక్కడ అన్ని స్టార్టింగ్లోనే ఆవిడ గొడవలు. అక్కడ సుల్తానా రజియాకి స్టార్ట్ ఉమెన్ అని చెప్పి. ఇక్కడ అలా కాదు, ఎవరిద్దరూ కొంతమంది తిరుగుబాటు చేసరికి ముందు నుండి గణపతి దేవుడు ప్లాన్డ్గానే ఈవిడికి చేయడం జరిగింది అనమాట. అందువలన ఆవిడ కాకతీయ వంశస్థురాలే. ఇందాక ముదిగొండ అదే మామూలుగా చాళుక్య వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేశారని, కానీ ఈనాడు ఆవిడ ఆ విషయాన్ని ఆయన ముందే చచ్చిపోయాడు. ఆ భర్త పిల్లలు పుట్టగానే చనిపోయినట్టున్నాడు. అతను ఎంగేజ్లోనే చనిపోయాడు. అతను చాళుక్య వీరభద్రుడు. అతను రూల్ ఏమి ఉండదు చూడండి ఎక్కడ మనకి. సో అప్పుడు తన ఇంకంతా ఇక్కడే ఉండుంటది.
సో కాకతీయ వంశమే మామూలుగా ఒక డిస్కషన్ అతను పెట్టాడు అనమాట. సో మొత్తానికి ఆ, గణపతి దేవుడు రుద్రదేవ మహారాజు అని పేరు పెట్టినందుకు ఆ పేరును సార్థకం చేసుకుంది. ఆ పేరుని సార్థకం చేసుకుందని మనం చెప్పొచ్చు అనమాట. సో నిజంగా ఈమె కాలంలో ఆంధ్రదేశాన్ని దర్శించిన మార్కోపోలో వెనీస్ యాత్రికుడు ఆమె గొప్ప పరిపాలనా దక్షురాలని, ఆమెకు ప్రజలకు ఆమె మీద విపరీతమైన అభిమానం ఉందని అని చెప్పి అక్కడ ఆమె గురించి చాలా గొప్పగా ప్రైజ్ చేశాడనమాట. సో మొత్తానికి రుద్రమదేవి మరణించిన తర్వాత ఆమె తాలూకా విష్కి అనుగుణంగా ప్రతాపరుద్రుడు సింహాసనం ఎక్కాడు. ఇతడు కాకతీయ వంశంలో చివరివాడు. సో ఇతడి కాలంలో ఏమంటదాన్ని కాకతీయ వంశం, ఇతను కూడా వన్ ఆఫ్ ది ఏబ్లెస్ట్ కింగ్ ఆఫ్ సౌత్ ఇండియా. ప్రతాపరుద్రుడు కూడా వన్ ఆఫ్ ది ఏబ్లెస్ట్ కింగ్. మనం ఇప్పుడు లోనికి వెళ్తే చూస్తాం అనమాట. సో ఇతనికి మొట్టమొదటి ఏ, ఎవరున్నారు? అంబదేవుడు. ఇతడు కాయస్థ అంబదేవుడి మీద మనకి యుద్ధం చేయడం జరిగింది. అంతకంటే ముందు రుద్రందేవి, అదే ప్రతాపరుద్రుడి కాయస్థ అంబదేవుడి కంటే ముందు అప్పుడు ఏమైందంటే ప్రతాపరుద్రుడు అరౌండ్ 1295లో రాజ్యానికి వచ్చాడు. 1295లో భారతదేశ చరిత్రలో ఇంకొక వ్యక్తి రాజ్యానికి వచ్చాడు. అక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చాడు. అతను 1316 వరకు పరిపాలించాడు. చూడండి ఇతని టర్బులెన్స్ ఎలాంటి ఇబ్బంది వచ్చిందో. అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమో మొత్తం సెకండ్ అలెగ్జాండర్, సామి అలెగ్జాండర్ అని చెప్పి సామి సికిందర్ అనమాట. సెకండ్ అలెగ్జాండర్ అని అతను అనుకుని, సో మొత్తం ప్రపంచ విజేత అయిపోవాలని పెద్ద పెద్ద గేమ్లు ఆడితే వాళ్ళ ఫ్రెండ్ అప్పుడు నో చెప్తారు, వద్దురాబాబు మనకు అంత సీన్ లేదని. సో అతను అక్కడ రైజ్ అయ్యాడు. మంగోల్స్ థ్రెట్ ఎవర్ట్ అయింది అక్కడ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్లో. అతను ఇంకా సౌత్ ఇండియా మీద అతను ప్లాన్ చేసుకుంటున్నాడు. సౌత్ ఇండియా అంతా మనం కాంకర్ చేయాలని చెప్పి అనమాట. సో ఇక్కడ అప్పుడు ఏం చేశాడు ఆయన, ఇంకా ఇలాంటి సమయంలో సైన్యాన్ని మనం రీస్ట్రక్చర్ చేయాలి, స్ట్రెంగ్థన్ చేయాలి అని చెప్పి అతడు మొత్తం 75 మంది సైనిక నాయకుల్ని, నాయంకర రుద్రందేవ్ పరిపాలన స్టార్ట్ చేసిన నాయంకర సిస్టమ్ని ఇంకా స్ట్రెంగ్థన్ చేశాడు. సో ఒక 5 మంది సైనిక నాయకుల్ని నియమించాడు. వాళ్ళందరికీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక రక్షకుడిగా. సో ఈ విధంగా ఆర్మీని అతను రెడీ చేసుకున్నాడు రెడీ చేసుకున్నాడు. అలాగే సైన్యాన్ని చాలా పెంచాడట. సైన్యాన్ని 9 లక్షలకు పెంచాడట. అందుకే నవలక్ష ధనుద్దారులు అనేవారట ఆయన సైన్యంలో. సైన్యాన్ని నవలక్ష ధనుద్దారులు అని చెప్పేవారు. సో అతడు ఎంతో శిక్షణ ఇప్పించి ఆర్మీని కూడా చాలా అన్ని రకాల ఫోర్సెస్ని స్ట్రెంగ్థన్ చేసుకున్నాడు అనమాట. సో తర్వాత అంబదేవుడేమో వేరే ప్రాంతం దగ్గరికి వెళ్ళి మొత్తానికి ఆ, ఏమన్నదాన్ని అక్కడ రూల్ చేస్తుంటే ఫస్ట్ కాయస్థ రాజ్యాన్ని ములికినాడు అనే ప్రాంతం దగ్గర ఉన్నాడు అనమాట అంబదేవుడు. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తుంటే అక్కడికి సైన్యాన్ని పంపించి మొత్తానికి ఆ కాయస్థ రాజ్యాన్ని కాకతీయ రాజ్యంలో కలిపాడు. సో మొత్తానికి ఆ యావత్ ఆంధ్రదేశానికి ఇంకా ప్రతాపరుద్రుడు చక్రవర్తి అయ్యాడు. కాయస్థ రాజ్యం అని మళ్ళీ ఒకసారి రీయూనిఫై అయింది. గణపతి దేవుడి టైంలో అది రీయూనిఫై అయింది అనమాట. సో ప్రతాపరుద్రుడు రీయూనిఫై అయింది అనమాట. సో ఇక్కడ మనకి ఏమంటదాన్ని ఈ ప్రతాపరుద్రుని కాలంలో ప్రధానమైన ఈవెంట్ ఏంటంటే ఇంక మిగతా అన్నీ కాకుండా ముస్లిం దండయాత్రలు. అది ఏంటి, ఎలా జరిగింది చూద్దాం. సో మనకి దక్షిణ భారతదేశంలో అదే అల్లావుద్దీన్ ఖిల్జీ ఏ రాజ్యం మీద దండెత్తాడు మొట్టమొదటిసారిగా? యాదగిరి, అదే యాదవ రాజ్యం అన్నమాట. సో దేవగిరి ఏదైతే మన ఈ మన వీళ్ళకి గొడవలు అవుతున్నాయో మొదటి నుంచి ఆ రాజ్యం సింగమ, అదే బెల్లమ్మ 5, లేకపోతే జైతుకి, మహదేవుడు, ఈ పేర్లన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ అప్పుడు రామచంద్ర దేవుడు, యాదవ రామచంద్ర దేవుడిని యాక్చువల్గా ఏంటంటే అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి యాదవ రాజ్యం మీద అటాక్ చేశాడు అనమాట. అటాక్ చేసి అపారమైన ధనరాశులు పట్టుకొచ్చాడట. సో అప్పుడే ఈ యాదవరాజు రామచంద్ర దేవుడిని ఓడించిన తర్వాత అక్కడ ఏమంటారు దాన్ని, ఆ క్వీన్ ఉంటుంది కమలాదేవి అనుకుంటా ఆవిడ పేరు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఆవిడని మ్యారేజ్ చేసుకుంటాడు అతను, చీఫ్ క్వీన్ అయిపోద్ది. సో కూతురు ఉంటుంది ఆ కమలాదేవి కూతురు, ఆవిడ పేరు దేవలరాణి. కమలాదేవి కూతురు అనమాట, దేవలదేవి ఆ దేవల రాణి అనమాట. ఆవిడ తప్పించుకుంటే ఆవిడని మళ్ళీ జాగ్రత్తగా పట్టుకుని మొత్తం తెస్తారు ఆవిడ. ఏ ఏ రాజు? కర్ణదేవుడు, అక్కడ కర్ణదేవుడు.
ఆ గుజరాత్ కర్ణదేవుడు కూతురైన దేవలరాని ఉంటుంది కదా, ఆ దేవలరాని ఇతని కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశాడు. దాని మీద అమీర్ ఖుస్రో దేవల్ రాణి ఓ కిజర్ ఖాన్ అనే పుస్తకం రాశాడు. కిజర్ ఖాన్ ఎక్కడ చచ్చిపోయాడు మనకు తెలియదులేండి. సో మొత్తానికి అది గుజరాత్ లేండి, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే, ఇటు వద్దాం. సో ఎప్పుడైతే యాదవాస్ రామచంద్రదేవుని ఓడించి మంచి డబ్బులు, ఆ డబ్బులే పనిచేసి అక్కడ తండ్రిని అక్కడ ఏం చేశాడు, సంహరించాడు. మనం సినిమా చూసాం కదా. సో జలాలుద్దీన్ ఖిల్జీని సంహరించి మొత్తం జనరల్స్ అందరినీ తన వైపు తిప్పుకున్నాడు అనమాట. సో అతడు ఇద్దరు ఒకే కాలంలో కాబట్టి అతనికి ఏంటి, ఇంకా ప్రపంచం మొత్తం అంతా కాబట్టి అతనికి ఇలా మంచి సోర్సెస్ ఇన్కమ్ కావాల్సి వస్తుంది. అందువల్ల సౌత్ ఇండియా అనేది మంచి డబ్బులు ఉన్నాయి, కల్పవృక్షం అని చెప్పి సౌత్ ఇండియా మీదకి అతను స్టార్ట్ చేశారనమాట. సో మొత్తానికి ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయ రాజ్యం మీద ముస్లింలు 8 సార్లు దండెత్తారని, అందులో 7 సార్లు ప్రతాపరుద్రుడు వాళ్ళని ఓడించి 8వ సారి మాత్రం ఓడిపోయి పట్టుబడ్డాడని మనకి ప్రళయ నాయకుని విలాస తామ్రశాసనం చెప్తోంది. 8 సార్లు దండయాత్రలు జరిగాయి, అందులో 7 సార్లు ఇతనే గెలిచాడు. ఒకసారి మాత్రం ఓడింపబడి అతను ఓడించబడ్డాడు, పట్టుబడ్డాడు అని చెప్పి మనకి విలాస తామ్రశాస్త్రం ప్రళయ నాయకుని ప్రతాపరుద్ర మరణం గురించి కూడా చెప్తారన్నమాట. సో అయితే మహమ్మదీ చరిత్రకారులు 5 దండయాత్రలు మాత్రమే జరిగాయని మహమ్మదీ చరిత్రకారులు చెప్తాయి. అందులో 2 విఫలమయ్యాయని, 3 ముస్లిమ్స్ విజయం సాధించారని చెప్పి అక్కడ ముస్లిం చరిత్రకారులు చెప్తున్నారట. సో అది ఏంటి మనం చూస్తే గనక, మొట్టమొదటి దండయాత్ర అలావుద్దీన్ ఖిల్జీ మొదటిసారి మాలిక్ కఫూర్ నుంచి మొదటిసారి పంపించాడు 1903లో. సో అక్కడ 1904లో సమేత పుప్పరిపల్లి అని, పుష్పరిపల్లి మనకు అనవసరం అండి, ఆ యుద్ధంలో ఓడిపోయారట. అప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో వెళ్తున్నారు, మొత్తానికి వచ్చి ఉంటారు. మొత్తానికి మొదటిసారి యుద్ధంలో ఓడిపోయారు కాబట్టి ముస్లిం హిస్టారియన్లు ఎవరు పెద్దగా మెన్షన్ చేయలేదట ఆ యుద్ధంలో. ప్రతాపరుద్రుడు కూడా ఏబ్లెస్ట్ వారియర్, మంచి మంచి ఆర్మీ ఉంది, ఆయనకి అన్నీ ఉన్నాయి కదా. సో అదేమాట. సో తర్వాత రెండోసారి మాలిక్ కఫూర్ని పంపించాడు. మాలిక్ కఫూర్ ఏంటంటే ప్రతాపరుద్రుడిని, తర్వాత వీరబల్లాల త్రీని, అక్కడ పాండ్యాస్ని, రాజులే లేరు కదా పాండ్యాస్ని, మొత్తానికి వీళ్ళందరినీ ప్రతాపరుద్రుని ఓడించి సార్వభౌమాధికారాన్ని అంగీకరించేటట్లు ప్రతి సంవత్సరం కొంత కట్టేటట్లు. అది సెకండ్ అయిపోయేసరికి అక్కడ ఏమైందంటే, ఆ, ప్రతాపరుద్రుడు నిజంగానే ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ పే చేస్తున్నాడు, అంతా బాగానే జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు అక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ ఇతనికి ఒక టాస్క్ అప్ చెప్పాడు అనమాట. ఆ పాండ్యరాజులు ఇద్దరు గొడవలు పడుతున్నారు, అందులో ఒక బ్రదర్ వచ్చి ఇతను అడిగాడట, నాకు ఇలా జరిగింది సాయం చేయమంటే, మరి ప్రతాపరుద్రుడు సామంతుడు కాబట్టి నువ్వు పాండ్యరాజ్యం మీదకి వెళ్ళి అక్కడ ఉన్న దాయాది ఇద్దరు బ్రదర్స్ సుందర పాండ్యుడు ఇతను సహాయం అడిగాడు అనమాట అల్లావుద్దీన్ ఖిల్జీని. సుందర పాండ్యునికి నువ్వు సహాయం చెయ్యు, నువ్వు వెళ్ళు అని చెప్పి ప్రతాపరుద్రుడికి ఢిల్లీ నుండి ఆదేశం వచ్చింది. సో ప్రతాపరుద్రుడు బయలుదేరాడు అనమాట. సో యాక్చువల్గా ఏమైంది, ఇదే సమయంలో పాండ్య వంశంలో మారవర్మ కులశేఖరుడు అనే అతను ఉండేవాడట. అతను చనిపోతే అతని కుమారులు ఇద్దరు కొట్టుకున్నారు, సుందర పాండ్యుడు, వీరపాండ్యుడు. వాళ్ళిద్దరూ కొట్టుకున్నారనమాట. సో అది ఏమైందంటే, ఈ లోపల ఈ అదే సమయంలో వాళ్ళిద్దరు గొడవ వచ్చినప్పుడు మాలిక్ కఫూర్ వెళ్ళాడు. మాలిక్ కఫూర్ వెళ్ళి అదే ఇద్దరు పారిపోయేసరికి అక్కడ ఉన్నదంతా మాలిక్ కఫూర్ పని అంతా డబ్బులే. అక్కడ వీరబల్లాలుడిని ఓడించిన హోయసాలుడు, లేదా ద్వారసముద్రం, లేదా హోలీబీడ్ అంటాం కదా, అక్కడి నుంచి బోల్ డబ్బులు. అలాగే ప్రతాపరుద్రుని ఓడించాడు, డబ్బులు. అలాగే ఈ పాండ్యరాజ్యం గెలిచారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు పారిపోయారు కాబట్టి ఎక్కడ ఎంత ఇన్కమ్ ఉంటే అంత పట్టుకొని వెళ్ళిపోయాడు అతను. సో వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది ఇక్కడ ఏమైందంటే, వాళ్ళ కజిన్ ఒకడు ఉంటాడనమాట. అతను రవివర్మ కులశేఖరుడు, మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు. అతను వాళ్ళిద్దరిని కాకుండా అతను రాజ్యాన్ని ఆక్రమించుకుని అక్కడ ఆక్యుపై చేసుకున్నాడు కాంచీపురాన్ని. సో అందుకని సుందరపాణి వెళ్ళాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ ఒక అవకాశంగా తీసుకున్నాడు, ఇతను కూడా ఒక అవకాశంగా ప్రతాపరుద్రుడు కూడా తీసుకున్నాడు అనమాట. సో మొత్తానికి ఏమన్నా దాన్ని ఇలా బయలుదేరి ఇతను పంపిద్దాం ఇంక రెడీ అవుతున్నాడు అల్లావుద్దీన్ కదా ఎవరు మన ప్రతాపరుద్రుడు. ఈ లోపల 1316లో ఇదంతా అవుతున్న సమయంలో ఉత్తర భారతదేశంలో ఒక సంఘటన జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ 1316లో చనిపోయాడు, 25 సంవత్సరాలు పరిపాలించాడు అనమాట. సో అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయేసరికి మొత్తం అక్కడ కంట్రోల్ అంతా ఎవరి చేతిలోకి వచ్చింది,
మాలిక్ కఫూర్. ఆ మాలిక్ కఫూర్ ఏం చేశాడంటే ఈ పాండ్యాస్ మీదకి ఆర్మీని మన అల్లావుద్దీన్కి ఎవరు మన ప్రతాపరుద్రుడు నాయకత్వంలో కొంత ఆర్మీ ఆల్రెడీ చాలా వచ్చిందనమాట. ఎక్కడెక్కడ ఆర్మీ ఉందో అంతా ఢిల్లీ వచ్చేమన్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయాడు కాబట్టి. సో వెళ్ళిపోయింది. ఢిల్లీ సుల్తాన్ ఆర్మీ మళ్ళీ ఢిల్లీ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు ప్రతాపరుద్రుడు ఏం చేశాడు, చెప్పాడు రాకపోతే మనకి మనం వెళ్దామని చెప్పి ఒంటరిగా అతడు వెళ్ళి నెల్లూరు రాజ్యం వైఎస్ఆర్ వీరబల్లారిని కూడా ఓడించాడు అక్కడ. ఏమన్నా దాన్ని అలాగే పాండ్యుల్ని ఓడించి సుందర పాండ్యుని కూర్చోబెట్టాడు. చూడండి అక్కడ ఒక్కడే కంచి 3 చోట్ల అక్కడ నెల్లూరు రాజ్యం, తర్వాత వీరబల్లాడు, కంచి, అలాగే నా పేర్లన్నీ అవసరం లేదు కానీ 3 రాజ్యాలను మొత్తానికి ఏదైతే సుందర పాండ్యుడు అడిగాడో అది అతను సాధించి కూర్చోబెట్టాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ప్రతాపరుద్రం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ప్రతాపరుద్రం అన్నమాట. సో మొత్తానికి ఇక్కడ నెల్లూరు రాజ్యం నిజంగా అక్కడ పాండ్య సామ్రాజ్యం పాండ్యులు సుందర పాండ్యుని కూర్చోబెట్టడం వలన ప్రతాపరుద్రుడికి అడ్వాంటేజ్ ఏమైంది, కన్యాకుమారి వరకు మొత్తం మొత్తం మరి సౌత్ ఇండియా అంతా ఇతని తాలూకా గ్రేట్నెస్ వెళ్ళింది. మంచి విజయాలు సాధించేస్తున్నాడు ప్రతాపరుద్రుడు ఇక్కడ. అంటే అక్కడ ఢిల్లీలో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన తర్వాత మాలిక్ కఫూర్కేమో ఫుల్ మాలిక్ కఫూర్ని మొత్తం కంట్రోల్ చేసి ఎవడో నా నామినల్ కింగ్ ఎవరో అల్లావుద్దీన్ ఖిల్జీ కొడుకుని కూర్చోబెట్టి మాలిక్ కఫూర్. సో అక్కడ మాలిక్ కఫూర్ సర్వాధికారాలు చలాయించాడు అనమాట. చలాయించేసరికి చివరికి మాలిక్ కఫూర్ని కూడా చంపేసి అక్కడ అల్లావుద్దీన్ ఇంకో కుమారుడు పెద్ద కుమారుడు అనుకుంటే కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ అనే అతను సింహాసనం ఎక్కాడు. కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ అనమాట. సో కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ 1320 వరకు పరిపాలించాడు అనమాట. ఐఆమ్ ద ఖలీఫా అన్నాడు అతను. సో అతను నేనే ఖలీఫా అని చెప్పాడు అనమాట కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ. సో అతను ఏం చేశాడు, అతను ఎస్టాబ్లిష్ అయ్యాడు, మొత్తానికి బాగానే ఎస్టాబ్లిష్ అయ్యి ఇంకా కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ ఏం చేశాడంటే ఇంకెలా కాదు మళ్ళీ అల్లావుద్దీన్ ఎవరు మన ప్రతాపరుద్రుడి కప్పం కట్టలేదు, అల్లావుద్దీన్ ఖిల్జీ లేడు కదా అని. సో అతడు ఖుస్రు అని హిందూ కన్వర్టెడ్ ముస్లిం అనమాట. ద ఫస్ట్ ఇండియన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ అంటా ఉన్నాడు. హిందూ కన్వర్టెడ్ ముస్లిం అనమాట. ఆ ఖుస్రు అనేవాడిని పంపించాడు, కాకతీయ రాజ్యం మీదకి పంపించాడు. సో ఇది మూడోది అనమాట. కాకతీయ రాజ్యం మొత్తానికి ఈ ఖుస్రు అనేవాడు మొత్తానికి వెళ్ళి ప్రతాపరుద్రుని ఓడించి అతను కప్పం కట్టించుకున్నాడు అతని చేత అని అంటారనమాట. సో మూడో దండయాత్ర. సో మూడో దండయాత్ర అయ్యేసరికి ఆ తర్వాత ఏమైంది, అక్కడ మధ్యలో కంపిలీతో యుద్ధం వచ్చింది. ఈ కంపిలీ ఎవరు సాధించారో తెలియదు కానీ కంపిలీ అనే రాజ్యంతో యుద్ధం అయితే వచ్చింది. ఈ లోపల ఈ కంపిలీతో ప్రతాపరుద్రుడు ఏదో కింద మీద తంటాలు పడుతున్న సమయంలో అక్కడ ఢిల్లీలో ఇంకో ట్విస్ట్ వచ్చింది అన్నమాట. సో 1320లో ముబారక్ ఖిల్జీ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ముబారక్ ఖిల్జీ బ్రతుకున్నప్పుడే ఈ ఖుస్రూ ఖాన్ ఏం చేశాడంటే అతడు ముబారక్ ని అక్కడ చంపేసి వీడు సింహాసనం అధిష్ఠించి కొన్ని రోజులు పరిపాలించాడు. ద ఫస్ట్ ఇండియన్ ముస్లిం రూలర్ అన్నాం కదా. ఈ ఖుస్రూని పరిపాలించేసరికి వాళ్ళందరికీ మండి ఈ ఖుస్రూని కూడా చంపించి అప్పుడు అక్కడ ఉన్న జనరల్స్ లో మంచి A+ జనరల్ అయిన గియాజుద్దీన్ తుగ్లక్ని 1320లో సింహాసనాన్ని ఎక్కించారు. అప్పటి నుంచి ఢిల్లీ సుల్తానేట్ చరిత్రలో తుగ్లక్ వంశ పరిపాలన ప్రారంభమైంది. ఇజ్ ఇట్ క్లియర్ అమ్మా? 1320. సో 1320లో గియాజుద్దీన్ తుగ్లక్ మనకి ఏముంటుందని సింహాసనాన్ని అధిష్ఠించాడు. సో అతను ఏం చేశాడంటే గియాజుద్దీన్ తుగ్లక్ మరి నేచురల్గా మరి ప్రతాపరుద్రుడు కట్టడు కాబట్టి తన కుమారుడైన జోనా ఖాన్ ఆర్ ఉలక్ ఖాన్ని మొట్టమొదటిసారిగా పంపించాడు. దట్ ఈస్ ద 4th ఇన్వేషన్. అదే జోనా ఖాన్ వచ్చాడు, చాలాసేపు ట్రై చేశాడు, చాలా కాలం యుద్ధం చేశాడు, ముట్టడించాడు, కానీ చివరికి అది ఏమంటదాన్ని ఓరుగల్ కోటలోకి వెళ్ళిపోయి ప్రతాపరుద్రుడు పట్టుకొని అతను చాలా కాలం ఉండి ఇంకెందుకులే కోటను పట్టుకోలేకపోతే వెనక్కి వెళ్ళిపోతే వీళ్ళన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మొత్తానికి ఢిల్లీ సుల్తానేట్ సేనలకు బాగా ఇబ్బంది పెట్టాయి. దట్ ఈస్ ద 4th. ఇక్కడ ప్రతాపరుద్రుడు గెలిచాడు. 4 అయ్యాయి కదా. సో తర్వాత అప్పుడు గియాజుద్దీన్ తుగ్లక్ తెలిసింది కొడుకు ఇలా ఓడిపోయాడు అని చెప్పి అప్పుడు ఆ సర్దార్లందరినీ మార్చి కొత్త టీంని రెడీ చేసి ఇమీడియట్గా పంపించాడు. ఇమీడియట్గా పంపిస్తే ఈసారి ఏమైంది, నాయకులు అందరూ వెనక్కి వెళ్ళిపోయారు, మొన్న యుద్ధం అయిందని చెప్పి మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఈ లోపల వీళ్ళు ఫుల్ ఆర్మీ వచ్చింది, మొత్తం ఓరుగల్నంతా బ్లాక్ చేసి
అన్ని ఫుడ్ అనేది అందకుండా చేయడం వలన అతడు ఏమంటాన్ని ప్రతాపరుద్రుడు యుద్ధంలో ఓడింపబడ్డాడు. ప్రతాపరుద్రుడు ఎవరి కాలంలో ఢిల్లీ సుల్తాన్ల చేతిలో పరాజయం పొందాడు? ఏ రాజు కాలంలో అంటే ఆన్సర్ ఏంటి? గియాజుద్దీన్ తుగ్లక్. అందరూ మహమ్మద్ బిన్ తుగ్లక్ అనుకుంటారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1323 టు 1351 కొడుకు తండ్రి పాలనా కాలంలో వచ్చాడు. ఢిల్లీలో మనకి ఇది ఓడించేది మన ప్రతాపరుద్రుడు ఓడిపోయాడు కాబట్టి. సో ప్రతాపరుద్రుని అక్కడనే ఉంచితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రతాపరుద్రుని బందీగా పట్టుకున్న మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీకి పంపించాడు ఇద్దరు సైన్యాధిపతులనిచ్చి. అయితే వాళ్ళు ఢిల్లీకి చేర్చలేకపోయారు అతన్ని అని చెప్పి ముస్లిం గ్రంథాలు కూడా రాశాయి. ప్రతాపరుద్రుడు ఎలా మరణించింది చెప్పలేదు. సిరాజుద్దీన్ అఫీఫ్, సంషి సిరాజ్ అఫీఫ్ అని అతను చెప్తాడనమాట. కానీ ఎలా చనిపోయాడో చెప్పలేదు. ఢిల్లీకి చేర్చలేకపోయారు అని చెప్పాడు అనమాట. సో విలాస్ శాసనంలో ఢిల్లీకి బందీగా తీసుకుని పోతుండగా ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలో సోమోద్భవ నది అంటే నర్మదా నది ఒడ్డున మరణించాడని పేర్కొనడం జరిగింది. అలాగే అనితల్లి కలువచేరు శాసనంలో ప్రతాపరుద్రుడు ఐచ్ఛికంగా దేవతల భూమికి ఎగాడు అని రాయబడి ఉంది. ఐచ్ఛికంగా అంటే ఈ రెండు శాసనాలను బట్టి ప్రతాపరుద్రుడిది స్వచ్ఛంద మరణం అని, ఆత్మాభిమానంతో నర్మదా నదిలో దూకి అతడు ఐచ్ఛికంగా మరణించాడని భావింపబడుతుంది. సో ప్రతాపరుద్రుడితో కాకతీయ వంశము అంతమైంది. ఆంధ్రదేశము తుగ్లక్ రాజ్యంలో భాగమైంది. దీంతో 1323 సంవత్సరంలో ఆంధ్రదేశ చరిత్రలో ముస్లిం యుగం ప్రారంభమైంది. 1323లో ముస్లిం యుగం ప్రారంభమైంది. సో ప్రతాపరుద్రుని శాసనాల్లో కానీ సమకాలీన సాహిత్యంలో కానీ కుటుంబ సభ్యుల గురించి వివరాలు లేవు. సో ప్రతాప చరిత్రలో మనకి ప్రతాపరుద్రుని పట్టమహిషి విశాలాక్షి అని ఉంది. అలాగే కరీంనగర్ జిల్లాలో ఒక శాసనంలో లకుమాదేవి అతని భార్య అని ఉంది. పెద్ద ఇంపార్టెంట్ కాదు. ప్రతాపరుద్రునికి మాచలదేవి అనే ఉంపుడుగత్తి ఉందని, ఆమె గొప్ప అందగత్తె అని, విదుషుమని అని వినుకొండ వల్లభరాయుడు తన క్రీడాభిరామంలో పేర్కొన్నాడు. వినుకొండ వల్లభరాయుడు తన క్రీడాభిరామంలో పేర్కొనడం జరిగింది. సో అలాగే ఏమంటుందని ప్రతాపరుద్రుని కుమారులు ఉన్నట్టు ఎక్కడా లేదు. కానీ ఒకడు కొంతమంది చెప్పుకున్నారు. అందులో ఒకడేంటంటే జుట్టయలంక గొంకరెడ్డి అట. అతను చెప్పుకున్నాడట ప్రొద్దుటూరు తాలూకా ఉప్పరపల్లి శాసనంలో. అయితే ఏంటంటే లెంకలు ఆ రోజుల్లో పరిపాలనలో వస్తుంది. రాజు తాలూకా రక్షకులు, ప్రత్యేక అంగరక్షకులు కాకతీయుల కాలంలో. సో రాజులు వాళ్ళ పుత్రులుగానే చూసేవారు. ఆ విధంగా అతను చెప్పుకొని ఉండొచ్చు అంటారనమాట. అలాగే పదం ఏమన్నదాన్ని ముస్లింలను పారదోలిన వ్యక్తి కృష్ణమనాయుడని నాయకుడని 1936లో 1324లో 23లో మనకి ఇన్సిడెంట్ ప్రతాపరుద్రుడు చనిపోయాడు. 36లో ముస్లింలు ఒక ఇంచుమించు ఎంత ఇదొక అది 6 ఇది 7 13 సంవత్సరాలు పరిపాలించారు. అప్పుడు ముస్లింలు ఆంధ్రదేశం నుంచి కృష్ణం నాయకుడు అనే వ్యక్తి పారదోలాడు. అతడు ప్రతాపరుద్రుడి కుమారుడని ఫెరిస్టా రాశాడు. ఫెరిస్టా అయితే అతడు ప్రతాపరుద్రుని కుమారుడు కాదు, కావ్య నాయకుడు. మనం ముస్లింలది కావ్య నాయకుడు కాబట్టి. సో మొత్తానికి ప్రతాపరుద్రునికి అన్నమదేవుడు అనే సోదరుడు ఉన్నాడని అతడు తన ప్రతాపరుద్రుడి మరణానంతరం ఆ బస్తర్లోకి వెళ్ళిపోయి బస్తర్ దగ్గర అక్కడ రాజ్యం స్థాపించుకున్నాడని, ఆ తర్వాత బస్తర్ వంశస్థులు మేము కాకతీయులం చాలా కాలం ఆ రాజ్యం వర్ధిల్లిందంట. బస్తర్ చక్రకూటం అంటాం మనం. తూర్పు చాళుక్యుల కాలంలోనూ ఎక్కడో చక్రకూటం అని మనం చెప్పాం. రాజు ఎవరు కొడుకో. ఇది కాకుండా ప్రతాపరుద్రుడు ఏంటంటే ఇతడు మరణించి ఎన్ని సంవత్సరాలైనా ఆంధ్ర రాజుల స్మృతిపథంలో ప్రతాపరుద్రుడు చాలా కాలం అంటే గొప్ప రాజుగా ఉండిపోయాడు. ప్రళయ నాయకుడు తన విలాస శాసనంలో ప్రతాపరుద్రుడు అనే బాణుడు అస్తమించగానే ఆంధ్రదేశం అంతా అంధకార బంధురమైందని వాపోయాడు. అంధకార బంధురం అయిపోయిందని వాపోయాడు. సో ప్రతాపరుద్రుని మరణం తర్వాత సుమారు 130 సంవత్సరాల తర్వాత కాటయ్య వేమారెడ్డి కూతురు అనితల్లి తన కలువచేరు శాసనంలో ప్రతాపరుద్రుని గురించి చాలా గొప్పగా రాసింది. ముస్లింలతో పోరాడుతూ స్వర్గానికి వెళ్ళాడు అని చెప్పి రాయడం జరిగింది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా రాశారమ్మా, నాకు ఎందుకో క్లారిటీ లేదు. అది శ్రీకృష్ణదేవరాయలు ప్రతాపరుద్రుని బిరుదైన మారురాయ గండ అనే బిరుదు ధరించాడని అని మనకి ఒక పాయింట్ చెప్పారు. ఎందుకో నాకు రీకన్ఫర్మేషన్ చేసుకుని చెప్తాను అది. సో మొత్తానికి యావత్ ఆంధ్రదేశాన్ని ఏలిన చిట్ట చివరి రాజు అతడే.
ఆ తర్వాత ఆంధ్రదేశాన్ని అంతటినీ ఏకంగా ఏలిన తెలుగు బిడ్డ లేడు. ఆంధ్రదేశంలో ఆయన మరణంతో ఒక యుగం ముగిసిపోయింది. ప్రతాపరుద్రునిది ఆంధ్రదేశ చరిత్రలో, కాకతీయుల చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం. సో ఆయన మరణంతో ఆంధ్రదేశ చరిత్రలో హిందూ యుగం ముగిసి ముస్లిం యుగం ప్రారంభమైంది.